అందరికీ నమస్కారం. పల్లెకి పోదాం చెలోకి స్వాగతం. ఈరోజు స్పెషల్ ఏంటంటే సండే స్పెషల్. ఇవి సామలు ఒక 6 to 8 hours మనం సోక్ చేసుకున్నాము, నానబెట్టినవి. దీంతో సాంబార్ రైస్, జనరల్గా మనం రైస్తో చేసుకుంటాం కదా, మిల్లెట్స్తో చేసుకుంటాం అన్నమాట. సామల సాంబార్ రైస్. సో ఇందులో మనం ఏంటి వేస్తున్నామంటే వెజిటబుల్స్, క్యారెట్, టమాటో, పొటాటో కూడా వేస్తున్నాను, పచ్చిమిర్చి, సొరకాయ, దోసకాయ వేస్తున్నాము, ఆకుకూర కూడా వేస్తున్నాము. ఇదిగోండి పప్పు కూడా రెడీ చేసుకున్నాము. 2 మట్టి పాత్రలు కూడా రెడీ చేసుకున్నాము. ఒకటి మిల్లెట్స్ కోసము, రెండవది పప్పు కూరగాయలు ఉడకబెట్టుకోవడానికి. ఒక మట్టి పాత్రలో నెయ్యి వేసుకుంటున్నాము. ముందుగా కూరగాయలన్నీ ముందుగా వేపుకుందాము నెయ్యిలో. ఇదిగోండి కూరగాయలన్నీ మంచిగా వేగుతున్నాయి. ఇప్పుడు ఆకుకూర కూడా మనం ఏదైనా వేయాలనుకుంటే వేసుకోవచ్చు. మనం తోటకూర, పాలకూర వేస్తున్నాము ఇందులో. తోటకూర, పాలకూర, కరివేపాకు కూడా వేసుకుంటున్నాము. ఒకవైపు మన సామలు కూడా మంచిగా బాయిల్ అవుతున్నాయి. ఆ ఉడికిన కూరగాయల పప్పు వేసుకున్నాము. మట్టి పాత్రలోనే ఉడికించుకున్నాం చక్కగా. మనకి ఇదిగోండి సామలు కూడా మంచిగా బాయిల్ అయిపోయినాయి. లిటిల్ మిల్లెట్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో. కూరగాయ ముక్కలు, పప్పు మంచిగా ఉడికినాయి మట్టి పాత్రలో. పసుపు, కారము, చింతపండు రసం వేసుకుందాము. మీరు వంటలు చేసేటప్పుడు ఒకటే స్టైల్ ఫాలో అవ్వకండి, మీకు నచ్చినట్టు చేసుకోండి. ఎలా అయినా మంచిగా హెల్తీగా ఉండాలి, అదే మన కాన్సెప్ట్. అండ్ టేస్టీగా కూడా ఉండాలి. సో ఆ విధంగా ఏ కూరగాయలు ఉంటే అవి వేసుకోండి, ఏ ఆకుకూరలు ఉన్నా వేసుకోండి, మునగాకున్నా వేసుకోండి. ఇందులో మీకు ఏది అవైలబుల్ అనిపిస్తే అది వేసుకోండి, పర్వాలేదు. చూసారా, ఆ కన్సిస్టెన్సీ కూడా చక్కగా వచ్చింది. ఇది కాసేపు మంచిగా బాయిల్ అయినాక దీన్ని మనం ఆల్రెడీ మనం బాయిల్ చేసుకున్న సామలు రైస్లో వేసుకొని మళ్ళీ కాసేపు బాయిల్ చేసుకుంటాం. కొంచెం ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్, మనం మిల్లెట్స్లో సపరేట్గా ఉడికించుకున్న వెజిటబుల్ ముక్కలు, పప్పు అవన్నీ కలిపి మిల్లెట్ దాంట్లో వేసుకున్నాము. మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు చూసారా, సాంబార్ రైస్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. కొంచెం కొత్తిమీర ఏదైనా స్ప్రింకిల్ చేసుకొని సర్వ్ చేసుకుంటే మనకి సాంబార్ రైస్, సామలతో సాంబార్ రైస్ రెడీ అయిపోయినట్టే. కొత్తిమీర వేసుకున్నాము. ఇటువంటి రెసిపీస్నే మీరు ఫాలో అవ్వండి. అట్లీస్ట్ వారానికి ఒకసారైనా మంచిగా ఏదో ఒక రెసిపీ యూట్యూబ్లో చూసి ట్రై చేస్తూ ఉండండి. ఈ చిరుధాన్యాలను మాత్రం ఇక నుంచి భవిష్యత్తులో అలవాటు చేసుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. సో రైస్ సాధ్యమైనంత తగ్గిస్తున్నా మీరు పర్యావరణానికి కూడా మేలు చేసే వాళ్ళు అవుతారు. అలాగే మీకు ఆరోగ్యపరంగా కూడా మంచి ఉపయోగాలు ఉంటాయి కనుక సో ఇటువంటి చిరుధాన్యాల మీద ఫోకస్ పెడుతూ మంచిగా ఆరోగ్యంగా ఉన్నాం.